నమస్కారం. గత 5 సంవత్సరాలు రోడ్లపైన ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా మారిన పరిస్థితిని చూసాం. ముఖ్యంగా ఏదైతే కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు ఉందో ఈ కెనాల్ రోడ్డు దుర్భరమైన పరిస్థితిలో ఉండి అసలు పాదచారులు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితికి రావడం జరిగింది. ఇది దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది ఇక్కడ. అటువంటి నేపథ్యంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 850 కోట్ల రూపాయలతో గుంతలు పోడ్చాలి, గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా సంక్రాంతి నాటికి తీర్చిదిద్దాలని ఆలోచన చేయడం, దానిలో కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 80 లక్షల రూపాయలతో ఒక రీచ్ అనపర్తి నుంచి ఎక్కువేలు వరకు గోతులు పూడ్చడం జరిగింది. ఇవాళ అనపర్తి నుంచి రాజమండ్రి వైపు, అదేవిధంగా ఎక్కువేలు నుంచి జోడునాగాలు తూము వరకు దీన్ని దాదాపు 5 కోట్ల రూపాయలు ఈ ప్యాచర్కు చేయాలన్నది ఇవాళ కాంట్రాక్టర్ గానీ అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు కానీ చెప్పారు. అదనంగా ఇంకో 1 కోటి రూపాయలు కూడా అవసరం అవుతాయండి. అదనంగా 1 కోటి రూపాయలు వచ్చినట్టయితే ఇక్కడ మరింత మెరుగ్గా ప్యాచర్ చేయడం జరుగుతుందనేది వారి ఉద్దేశం. దాన్ని తప్పనిసరిగా అదనంగా 1 కోటి రూపాయలు వచ్చే విధంగా చేసి అనపర్తి నుంచి ద్వారపూడి వరకు అదేవిధంగా కలియం ఏదైతే అనపర్తి నుంచి రాజమండ్రి వెళ్ళే వాళ్ళకి వెసులుబాటు కలిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బెక్కవేలు నుంచి జోడునాగాల తూము వరకు కూడా ఈ టెండర్ లోనే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక వారం 10 రోజుల్లో ప్యాచ్ వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత మిగిలిన వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో కనీసం 9 రూపాయలు కూడా ప్యాచ్ వర్క్ చేయలేని పరిస్థితి. ఆ రోజు వైసీపీ నాయకులు కెనాల్ రోడ్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారని మాట్లాడడం జరిగింది. మరి అవగాహన ఉండి లేక మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడారో తెలియదు కానీ రోడ్లను బ్లాక్ లిస్ట్ లో ఎక్కడ పెట్టరు, కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్ లో పెడుతుంటారు తప్పించి. ఆ విధంగా ఇవాళ ప్రజలు ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టారనుకోండి, అది వేరే విషయం. కానీ ఇవాళ ఏదో విధంగా ఈ రోడ్డు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. దీన్ని ఎప్పటికే పీపీపీ మోడల్లో అభివృద్ధి పరచాలనేది రాష్ట్ర ప్రభుత్వం స్థూలప్రాయంగా నిర్ణయం తీసుకోవడం, సర్వే కోసం 7 రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 7 రోడ్ల సర్వే కోసం 32 కోట్లు విడుదల చేస్తూ జీవో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలనేది కూడా ఆలోచన జరుగుతూ ఉంది. ఏ విధంగా అయినా కెనాల్ రోడ్ను అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజానికానికి, ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం ప్రజానికం, అదే చుట్టుపక్కల మండపేట కానీ పెద్దాపురం కానీ రాజమండ్రి రోడ్లు అందరికీ ఉపయుక్తంగా ఉండేలాగా, ప్రయోజనకరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతాం. ముఖ్యంగా ఇది ఏదైతే ఇప్పుడు ఈ టెండర్ సంబంధించిన వర్క్ ఉందో ఇది చాలా ప్రయాసంతో కూడుకున్న పరిస్థితి ఏర్పడింది. ఒక కాంట్రాక్టర్ దీనికి టెండర్ వేయడం, ఆయనకి కొన్ని వ్యక్తిగత సమస్యలు రావడం, వారి కుటుంబంలో కొన్ని అకాల మరణాలు రావడం, అటువంటి పరిస్థితుల్లో వారు అసక్తత వ్యక్తం చేయడం, ఆయన వెనక్కి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకోవడం, అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా 25% ఏదైతే మొదలు పెట్టిన వర్క్స్ ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయాలని నిర్ణయం తీసుకుంటే, ఏది అయినా ఇది గుంతలు పోడ్చాలి, లేని పక్షంలో అనపర్తి ప్రాంత ప్రజానీకానికి ఇబ్బందికరంగా ఉంటుందని అధికారులు, నేను అందరం కలిసి దీనికి ఒక వేరే మార్గం ఆలోచన చేసి వేరే కాంట్రాక్టర్ని తీసుకొచ్చి దీన్ని పని మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా వైసీపీ నాయకులకి చెప్పేది ఒకటే, మీరు గత 5 సంవత్సరాలుగా ఏమాత్రం నిర్ణయాత్మకంగా కాదు కదా, కనీసం కదలిక లేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఇక్కడ పనులు మొదలు పెడతా ఉంటే అధికారులను కానీ, కాంట్రాక్టర్లను కానీ, లేకపోతే పనిచేసే సిబ్బందిని కానీ బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, తద్వారా నైతికంగా వాళ్ళ మనోనిబ్బరాన్ని దెబ్బతీయడం, తద్వారా పనులు ఆగిపోతే ఆనందించడం అనే కార్యక్రమానికి పురుష పెట్టడానికి వాడుతా ఉన్నా. ఇవాళ మీరు చేయలేరు సరిగదా, వేరే విధంగా మేము పనిచేస్తా ఉంటే
దాన్ని నైతికంగా దెబ్బతీసే విధానాలకి తెరదించడానికి కోరుతా ఉన్నా. దయవుంచి అందరూ సహకరించండి. అనపర్తి ప్రాంత ప్రజానీకానికి రాజమండ్రి వెళ్ళడానికి ప్రయాణం సౌలభ్యంగా ఉండేలాగా సహకరించమని కోరుతా ఉన్నా. ఎక్కడైనా ఇబ్బందులు ఉండి పని సక్రమంగా జరగడం లేదు, నాణ్యత లేదు అంటే సంబంధిత అధికారుల దృష్టికి కానీ నా దృష్టికి కానీ తీసుకొస్తే తప్పనిసరిగా నాణ్యత విషయంలో రాజీ పడే ప్రశ్న లేదు, నాణ్యతతోనే చేయిస్తాం. అంతేగాని పని దగ్గరికి వచ్చి బెదిరింపు ధోరణిలో అహంకార ధోరణితో ప్రవర్తించడం సరైన విధానం కాదని వైసీపీ నాయకులకు హితవు పలుకుతా ఉన్నా. మీరు చేయలేని పని మేము చేసినప్పుడు సహజంగా ఈర్ష్యాద్వేషాలు రావడం అనేది సహజమైన పరిణామం. కానీ దాన్ని తట్టుకుని నిలబడాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పనిసరిగా అభివృద్ధి కోసం సహకరించమని కోరుతా ఉన్నా. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోని ఈ రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని మరొక మారు స్పష్టం చేస్తా ఉన్నా.